కొద్దిగా నిమ్మకాయ పెట్టుకొని చిన్న ఉల్లిపాయతోటి అలా తినేసి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 hours. ఈరోజు నేను చికెన్ వింగ్స్ చేస్తున్నానండి. ఇవి చేయటం చాలా చాలా ఈజీ. ఎవరైనా సరే అస్సలు రాకపోయినా హ్యాపీగా చేసేయచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ. ప్లస్ ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ మసాలా కలిపిన తర్వాత కొద్దిగా నానటానికి, ఆ మసాలా పడటానికి టైం పడుతుంది తప్ప మిగతాదంతా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ వింగ్స్ 4 తీసుకున్నానండి. ఇది ఘాట్లు పెట్టమని చెప్పాను వాళ్ళకి, కానీ వాళ్ళు పైపైన పెడతారు. తర్వాత మనం పెట్టుకుంటేనే మసాలాలన్నీ బాగా పట్టి ఈ చికెన్ వింగ్స్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఓకేనా? తర్వాత ఏం చూద్దాము, ఇక్కడ చూడండి. కార్న్ ఫ్లైక్స్ ఇస్తున్నాను, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియా పొడి, కొత్తిమీర, నిమ్మకాయలు, ఒక ఎగ్ తీసుకున్నాను. తర్వాత ఆయిల్ అండి. ఆయిల్ డీప్ ఫ్రైకి ఏం చేశాను, ఆయిల్ ఇది తీసుకున్నాను. ఎప్పుడు కూడా ఏంటంటే చికెన్ సంబంధించిన రెసిపీస్ అన్నిటికీ కూడా ఏంటంటే ఆయిల్ తక్కువ తీసుకొని 2-3 సార్లు చేయండి. అప్పుడు ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా సోయా సాస్ కూడా తీసుకున్నానండి. ఇక నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దామా? ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. చూసారు కదా, నేను నైఫ్ తోటి ఏంటంటే అలాగ చికెన్కి ఘాట్లు పెడుతున్నా. అలా ఎక్కువ ఇన్ని ఘాట్లు పెడితే అదండి మరి కింద వరకు పెట్టకండి. ఎందుకంటే మనం షాప్లో ఘాట్లు పెట్టమన్నా ఊరికే వాళ్ళు పైపైన ఏదో ఇలా పెడతారు. కాబట్టి అలాగా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అంతా కూడా బాగా పట్టేస్తుంది. ఇది లార్జ్ వింగ్స్ అండి. సహజంగా ఏంటంటే సెంటర్ కట్ చేసినా కూడా ఇంకా ఇంకొక 8 వస్తాయి. కానీ నేను ఏం చేశానంటే ఆ లార్జ్ వింగ్స్ తింటే టేస్ట్గా ఉంటుందని చెప్పి, అది తినేటప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పి నేను పెద్ద పెద్ద వింగ్స్ నేను కొట్టించానండి. మీరు చిన్నవి కొట్టించి కూడా చిన్న వాటితో కూడా మీరు చేసుకోవచ్చండి. వింగ్స్ అన్ని మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే అవన్నీ కూడా ఒక బౌల్లో వేయండి. కారం చక్కగా చల్లేసేయండి. తర్వాత పసుపు, గరం మసాలా అలా చక్కగా వేసేసేయండి. ధనియాల పొడి, ఇప్పుడు ఉప్పు కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ ఏం చేద్దాం, చక్కగా ఒక నిమ్మకాయని మధ్యకు కోసుకొని దాంట్లో చక్కగా పిండేద్దాం. ఇలా పిండిన తర్వాత చక్కగా ఏం చేద్దాం, అన్నీ ఆ ముక్కలన్నిటికీ బాగా పట్టాలని చక్కగా ఏం కలిపేసేసేయాలన్నమాట. ఇప్పుడు బాగా మనం అన్నీ వేసాం కదా, కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసాం కదా. వేసిన తర్వాత ఆ ముక్కకి ఏంటంటే బాగా పట్టడానికి నెమ్మదిగా అండి. మీరు బాగా ఓవర్గా గట్టిగా ప్రెస్ చేస్తే చికెన్ అనేది విడిపోతుంది. అందుకని నెమ్మదిగా చేయండి. రకరకాల పద్ధతిలో చేస్తారండి ఈ కలపటం. కొంతమంది ఒక ప్లాస్టిక్ లాంటి దాంట్లో దాంట్లో వేసి అలా కూడా చేస్తారు. నేనైతే ఏం చేస్తున్నాను అంటే అలా చక్కగా నిదానంగా కలుపుతున్నానండి. నిదానంగా కలిపి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతాను. జస్ట్ ఒక 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. కానీ యాక్చువల్గా ఏంటంటే నేను ఫ్రిడ్జ్లో పెడితే హాఫ్ అన్ అవర్ అండి, విడిగా పెడితే మాత్రం 1 అవర్ పెట్టండి. ఎందుకు అంటే కనుక ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది, వాసన వచ్చి మిగతా అన్నీ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఏం చేశానంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరైతే మాత్రం మామూలుగా ఒక 1 అవర్ పెట్టండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే జస్ట్ ఒకసారి అలాగా కలిపేసేద్దాం చిన్నగా అండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బియ్యం పిండి, తర్వాత కార్న్ ఫ్లవర్ వేసి నిదానంగా అండి దీంట్లోనే కొత్తిమీర కూడా అండి.
చూసారా 1 అవర్కి నేను విడిగా నానబెట్టేటప్పటికి చక్కగా అయిపోయింది కదా. ఈ లార్జ్ చికెన్ వింగ్స్ అండి, కొంచెం చిన్న చిన్నవి చేస్తారు. ఏంటంటే తినడానికి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చక్క వింగ్స్ చాలా బాగుంటాయని నేను లార్జ్ వింగ్స్ తీసుకున్నాను. చూడండి, ఆ తర్వాత ఏం చేద్దామంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాం. ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే అండి నూనె పోసి ఆ తర్వాత కాగబెడతారు. ఎప్పుడు కూడా ఖాళీది వేడైన తర్వాత ఆ తర్వాత నూనె పోయాలండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఇందాక చెప్పా కదా, ఆయిల్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే చికెన్ సంబంధించింది కొద్దిగా వేయండి, కొద్దిగా వేసేయండి. ఒక 2-3 సార్లు ఎక్కువ చేసుకుంటాం, నష్టమే ఉంది. అంటే ఆయిల్ పాడవదు అనమాట. బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత ముక్కలు వేయాలి. గుర్తుపెట్టుకోండి, బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి వెళ్ళండి. ఆ తర్వాత మనము ఈ లార్జ్ చికెన్ వింగ్స్ని వేసేద్దాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ బాగా పొగలు వస్తున్నాయి. కొద్దిగా మీడియంలో పెట్టేసుకుందాం. మీడియంలో పెట్టుకొని చక్కగా చూసారు కదా, ఇవి ఒక్కొక్కటి లేదా 2 వీళ్ళు పెట్టానమాట. చక్కగా ఇలా కలిపేసేసుకొని చక్కగా దీంట్లో ఒక్కొక్కటి వేసుకోండి. ఎందుకంటే మనం ఆయిల్ వేస్ట్ అవ్వకుండా అలా చేస్తున్నాం అన్నమాట. లార్జ్ చికెన్ వింగ్స్ అలాగే ఇంకోటి చిన్నది కూడా ఒకటి సైడ్ వేసాను. 2 అనమాట. 4 తీసుకున్నాం కదా, 2. 1 నిమిషం బాగా ఆయిల్లో బాగా ఇదైపోయిన తర్వాత ఆ తర్వాత ఎరకి తీసుకోవాలి. చాలా ఈజీ కదండి. చికెన్ లార్జ్ వింగ్స్, చికెన్ లార్జ్ వింగ్స్. బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ లార్జ్ వింగ్స్ విడిగా తీసేసుకుందాం. చూసారుగా, లార్జ్ చికెన్ వింగ్స్ రెడీ అయిపోయింది. సూపర్ అండి. మరి నాకు మంచి వీడియో కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, మీరు కామెంట్ చేయడం పెట్టండి. కొద్దిగా ఫ్రై చేసి అటు ఇటుగా వచ్చిన సూపర్ టేస్ట్గా వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ.